హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే మెడికల్ ఆఫీసర్ అండ్ సైంటిస్ట్, ఇక్కడ ఇంజినీర్, తర్వాత ఇక్కడ టెక్నీషియన్ అసిస్టెంట్, తర్వాత సైంటిస్ట్ అసిస్టెంట్, తర్వాత టెక్నీషియన్ బి, తర్వాత డ్రాఫ్ట్ మ్యాన్, తర్వాత అసిస్టెంట్, ఈ విధంగా అయితే మనకు పోస్ట్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన పోస్ట్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. సో మీరు ఐటీఐ 10th ఏదైనా చేస్తే దీంట్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ చూసి మీరైతే ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి అప్లై అయితే చేసుకోండి. సో సేమ్ యాజ్ టీజ్‌గా ఉంటది కాబట్టి పోస్ట్‌లో అయితే వేరే అయితే సెలెక్ట్ జేసుకోవాలి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది నోటిఫికేషన్ అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఆన్‌లైన్ జేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సంబంధించింది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇన్‌స్ట్రక్షన్ అయితే చదువుకోండి. కావాలంటే ఇక్కడ నుండి అయితే మీరు నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి అండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడైతే చూసుకోండి. అక్టోబర్ 9th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఫిలప్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీరు పోస్ట్ అయితే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సేమ్ యాజ్ టీజ్‌గా ఉంటది కాబట్టి మనం క్వాలిఫికేషన్ అయితే వేరే ఇవ్వాలి. సేమ్ యాజ్ టీజ్‌గా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటది. బట్ మనం క్వాలిఫికేషన్ అయితే వేరే అయితే ఇవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ ఇక్కడైతే జాగ్రత్త అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసింది. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసిందన్నమాట. ఆల్రెడీ వాడు ఇక్కడైతే ఇచ్చారన్నమాట. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వెరిఫై అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. డిక్లరేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుంది కదా! సో ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రీ వెరిఫై ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ నేమ్, తర్వాత పోస్ట్ నేమ్, తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకు చెక్ బాక్స్‌లో ఈ విధంగా రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా అన్ని ఒకవేళ కరెక్ట్‌గా ఉంటే రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత అయితే మనకు హిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ ఇచ్చి చేసేయండి. చేసేస్తే ఇక్కడైతే ఓకే అయితే అంటుంది. తర్వాత మోడిఫై లేదని. సో ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకు వాళ్ళు ఈమెయిల్ అడ్రస్‌కు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఏమైనా ఇష్యూ వస్తే మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయితే చేసుకోవచ్చు. అక్కడ నుండి అయితే మీరు ఆ పాస్వర్డ్ చూసుకొని. సో ఈ విధంగా డాష్‌బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి గో టు అప్లికేషన్ కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ నుండి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుండి మీరు జాగ్రత్తగా అయితే అప్లై అయితే చేయాలి. సో ఎటువంటి మిస్టేక్ లేకుండా. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకిక్కడ ఎలిజిబుల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేలా? ఫీమేలా? తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. చేసిన తర్వాత ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ వచ్చేసి ఎస్సీయా? ఎస్టీయా? అన్‌రిజర్వ్డ్ కేటగిరీయా? అనే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్. సో మనకు నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చింది. ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్‌లో ఉన్నట్టు ఇక్కడైతే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో మ్యారీడా? అన్‌మ్యారీడా? దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్. సో మీకు సంబంధించిన సిటీ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడ సిటీ అనేది ఉంటాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది మీ దగ్గర ఉన్న సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్, తర్వాత సెకండ్, తర్వాత ఇక్కడ ఈ విధంగా తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్ అనేది దీంట్లో అయితే జాగ్రత్త సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు ప్రతి స్టేట్ సంబంధించిన సిటీస్ అనేది ఉంటాయన్నమాట. సో దీంట్లో జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే యెస్ చేయండి. ఒకవేళ యెస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ డూ యూ వాంట్ టు అప్లికేషన్ ఫీస్ బి రిఫండెడ్ ఇన్ ఒరిజినల్ పేమెంట్. సో మీకు సంబంధించిన ఒరిజినల్ పేమెంట్‌కి రిఫండ్ కావాలంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో చేస్తే మీకు సంబంధించిన అనేది మీరు ఎక్కడి నుండైతే మీరు పేమెంట్ చేస్తారో దానికైతే రిటర్న్ అయితే వస్తుందన్నమాట. ఒకేలా మీరు ఒరిజినల్ దానికి ఇప్పుడు సపోజ్ మీరు వేరే ఫోన్ నుంచి చేస్తే
వాళ్ళకే మళ్ళా రిటర్న్ పోతది మనీ అనేది. ఒకేళ మీకు రావాలంటే నో అయితే చేసేసి మీకు సంబంధించిన ఇక్కడ బ్యాంక్ హోల్డర్ నేమ్, మీ యొక్క నేమ్, తర్వాత బ్యాంక్ నేమ్, తర్వాత బ్రాంచ్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నంబర్, ఐఎఫ్‌సి కోడ్ ఇచ్చేస్తే మనకు వెరిఫై అయితే అయిపోతుంది. ఒకేలా మీకు సేమ్ మీరు ఫోన్‌పే, గూగుల్ పే అట్లా చేస్తే మీరు డైరెక్ట్‌గా యెస్ చేసేస్తే మీకు అదే విధంగా మీకు గూగుల్ పే, యూపీఐ ఐడీకి అయితే వచ్చేస్తుందన్నమాట. ఒకేలా వేరే వేరే పర్సన్స్ మీకు అప్లై చేస్తే ఫీజ్ చేస్తే మాత్రం మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేసేస్తే మీకు డైరెక్ట్‌గా అనేది వచ్చేస్తుంది. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్. సో, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు గౌట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. సో, మీ యొక్క ఇంటి అడ్రస్ మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు, మండల్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత కంట్రీ వచ్చేసి ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేటు, తర్వాత డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ జాగ్రత్తగా చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రెస్ సేమ్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో, చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ వేరే ఉంటే నో అయితే మీద క్లిక్ చేసి మీరు వేరే అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో, మీ యొక్క 10థ్‌కి సంబంధించిన ఇక్కడ మెట్రిక్యులేషన్‌కి సంబంధించిన ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. 10థ్ సంబంధించిన బోర్డ్ నేమ్. సో, ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మంత్, ఇయర్ పాసింగ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి మాట. సో, మీరు ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్, మంత్ సో, దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు మంత్ అనేది వచ్చేసిన తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో, చేసిన తర్వాత మీ యొక్క ఇక్కడ సీజీపీఏనా ఇక్కడ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే ఇక్కడ మీ యొక్క అప్టెన్ మార్క్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. చేసేస్తే మనకు పర్సెంటేజ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అదే విధంగా మీకు ఇక్కడ సీజీపీఏ ఉంటే ఇక్కడ సీజీపీఏ మీద క్లిక్ చేసి మీకు అప్టెన్ సీజీపీఏ తర్వాత టోటల్ సీజీపీఏ ఇచ్చేసిన తర్వాత మనకు కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ సీజీపీ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియేట్ డీటెయిల్స్. సో, మీకు ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్, ఇయర్ పాసింగ్, మంత్, తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. లేకపోతే జనరల్ సబ్జెక్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫాలోయింగ్ సో, సీజీపీఏ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 1. సో, మీకు సంబంధించిన ఇక్కడైతే ఐటీఐ సంబంధించింది. సో, నేను టెక్నీషియన్ బి తీసుకున్నా కాబట్టి టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ సంబంధించిన పోస్ట్ తీసుకున్నా కాబట్టి నాకు ఈ విధంగా అయితే నాకు ఐటీఐ అయితే అడుగుతుందన్నమాట. సో, మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఐటీఐ, ఎన్‌టీసీయా, ఎన్‌ఈఎస్సీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇయర్, మంత్, పాసింగ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత మీ యొక్క ఫాలోయింగ్ ఇక్కడైతే వచ్చేసి సీజీపీఏ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. సీజీపీఏ ఉంటే సీజీపీఏ ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ మీ యొక్క మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది ఔట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చేసిన తర్వాత పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీకు సీజీపీఏ ఉంటే సీజీపీఏ మీద క్లిక్ చేసేసి మీరు అప్ టు సీజీపీఏ తర్వాత టోటల్ సీజీపీఏ అనేది ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. ఎందుకంటే మనకు వేరే వేరే పోస్ట్‌లకి వేరే వేరే క్వాలిఫికేషన్ ఉన్నాయి గదా! సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో చేయండి. సో, నేను 10థ్ అండ్ ఐటీఐ మీద అయితే చేస్తున్నాను. సో, మీరైతే జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 2. సో, మీకు సంబంధించిన ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, లేకపోతే డైరెక్ట్‌గా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన ఇక్కడ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ హియర్ ఉన్నదా? సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో, మనకు ఇక్కడైతే వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత మనకు ఇక్కడ 150 కేబీ అండ్ మాక్సిమం 250 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో, ఇక్కడైతే డైమెన్షన్ అయితే చూసుకోండి. సో, ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వ్యూ అయితే వచ్చేస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు అడుగుతుంది. యాహ్! ఇక్కడ 100 నుండి 50 నుండి 100 కేబీస్ అనేది అడుగుతుంది. జేపీజీ ఫార్మాట్‌లో ఇచ్చేసేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత మీ యొక్క 10థ్ క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన మీకు సంబంధించిన ఐటీఐ మార్క్స్ ఇక్కడ సంబంధించి మీరు లేదా మీరు ఎన్‌టీసీఐ, ఏసీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో, మీకు సంబంధించిన ఐటీఐ మార్క్స్ మెమో అనేది దీంట్లో అయితే అప్‌లోడ్ చేసేయండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేయాలి కంపల్సరీ అనేది ఇచ్చేసి. సో, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి జాగ్రత్తగా. సో, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు వాళ్ళు ఇక్కడైతే మనకు పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడైతే 100 నుండి 1 ఎంబీలో అయితే మీరు అప్‌లోడ్ అయితే చేసేయండి. సో, సర్టిఫికేట్ అయితే ఏదైతే ఉంటాయో మనకు
సో 10థ్ నుండి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే జేపీజీ లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపెడుతుంది. తర్వాత ఇక్కడ ఆన్‌లైన్ మోడ్ కాబట్టి ఇక్కడైతే ఆన్‌లైన్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు అగ్రీ అనేది ఉంటాయన్నమాట. దీంట్లో అయితే అన్ని టిక్ మార్క్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి మీరు జాగ్రత్తగా. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ రివ్యూ ఉన్నది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా రివ్యూ ఫార్మ్ అనేది వచ్చేస్తుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరన్నమాట. సో మీరు ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఓకే మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్‌స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ పర్సనల్ డేటా సో ఇక్కడైతే ఏ విధంగా ఇక్కడ ఉన్నాయో సో అన్నీ అయితే కరెక్ట్‌గా అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ అన్నీ కరెక్ట్‌గా ఉంటే అగ్రీ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ క్యాప్చర్ అవుపడుతుంది కదా! సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడ అగ్రీ అయితే ఇంకోసారి అయితే చేసేయండి. సో చేసిన తర్వాత డైరెక్ట్‌గా అనేది మనకు అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే ఫీజ్ అనేది చూపెట్టిన తర్వాత మీరు ఇంటర్నెట్ బ్యాంకింగా, యూపీఐయా, పేటీఎం, గూగుల్ పేయా, ఫోన్‌పే అనేది దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు మీ యొక్క యూపీఐ ఐడీ ఇచ్చేయొచ్చు. తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీరు ఇక్కడ నుండి అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పే నౌ మీద క్లిక్ చేసేస్తే మనకు ఫార్మ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మనం పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా అనేది ఆటోమేటిక్‌గా రిడైరెక్ట్ అయ్యి మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అయితే చూపెడుతుంది. సో అక్కడ నుండి అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై. సో ఇక్కడైతే మనకు ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.